ప్రైజ్ ది లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంన మనం వినబోయే దేవుని వాక్యము మన పెదవుల గురించి కాదు, మన హృదయం గురించి. మన జీవితంలో అన్నీ బాగుగా ఉన్నప్పుడు ప్రేమగా సహనంగా ఉండడం చాలా సులభం. కానీ కష్టాలు, ఒత్తిడులు, నిరాశలు వచ్చినప్పుడు మన నోటి నుండి బయటకు వచ్చేవే మన హృదయంలో నిజంగా ఏమి నిండి ఉందో తెలియజేస్తాయి. ఈరోజు లూకా సువార్త 6వ అధ్యాయము 45 వాక్యం ద్వారా దేవుడు మన హృదయాన్ని పరిశీలించమని చెబుతూ ఉన్నాడు. అందులో ఏమని రాయబడి ఉందంటే, సజ్జనుడు తన హృదయమను మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయం నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. ఇవే మాటలు మనము మత్తయి సువార్తలో కూడా చూస్తాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అని. అంతకుముందే ఏమని అంటాడంటే ప్రభువు, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా అని. ప్రియమైన వాళ్ళారా, మన చేతిలో ఉన్న కప్పు ఒలికిపోయింది అనుకోండి, కప్పులో ఉన్నది ఏదైతే అదే ఒలుకుతుంది బయటికి కదా. ఒకవేళ మన కప్పులో కాఫీ ఉందనుకోండి, కాఫీనే బయటపడుతుంది. టీ ఉందనుకోండి, టీనే బయటపడుతుంది. లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం పట్టుకున్నామనుకోండి, వాటర్ మాత్రమే బయటపడుతుంది. అంటే మనము మన చేతిలో ఏముందో, మన కప్పులో ఏముందో అదే బయటికి వస్తుంది. అలాగే మన జీవితంలో సమస్యలు, పరీక్షలు, బాధలు వచ్చినప్పుడు మన హృదయాన్ని ఎవరైనా కదిలిచ్చినప్పుడు, అంటే మన హృదయం ఒలికిపోయినప్పుడు ఏమొస్తుంది? మన హృదయంలో ఏం నిండి ఉందో అదే మాటలు వస్తాయి కదా. మన కప్పులో కాఫీ బయటకు ఒలికినట్లుగా, మన కప్పులో టీ బయటకు ఒలికినట్లుగా, లేకపోతే గ్లాస్లోని నీళ్లు బయటకు ఒలికినట్లుగా. అయితే నిజానికి మన హృదయంలో ఏముంది? మన హృదయము ఎటువంటి విషయాలతో నిండి ఉంది? అది చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనలో, మన మాటల్లో బయటపడుతుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ప్రభువు మనకు చెప్తూ ఉన్నాడు. జీవితం మనల్ని కుదిపినప్పుడు మన నోటి నుండి ఫిర్యాదులు వస్తున్నాయా? కోపము, నిరాశ, భయము బయటపడుతున్నాయా? లేకపోతే దేవుని మీద నమ్మకము, కృతజ్ఞత, శాంతి, ప్రేమ, క్షమ ఇవి బయటకు వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? ఒకసారి మనం ఆలోచించుకుందాం. మన మాటలు ఎట్లున్నాయి? మన మాటల ద్వారా మనము మన యొక్క నైజాన్ని బయట పెట్టుకుంటున్నామా? యేసు చెప్పినట్లుగా మన నోరు మాట్లాడేది మన హృదయంలో నిండిన దాన్ని బట్టే మాట్లాడుతుంది. ప్రతిరోజు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో నింపుకోవాలి, దేవుని సన్నిధితో నింపుకోవాలి, దేవుని ఆత్మతో నింపుకోవాలి, దేవుని వాక్యంతో నింపుకోవాలి, దేవుని ప్రార్థనతో నింపుకోవాలి. పరిశుద్ధ ఆత్మ కలిగి మనం ఉండాలి. మన అంతరంగం ఆ విధంగా నిండి ఉన్నప్పుడు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కూడా మన నుండి ఆశీర్వాదకరమైన మాటలే వస్తాయి. మనము జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఎంచుకోలేము, కానీ మన హృదయంలో ఏమి నింపుకోవాలో మాత్రం మనమే ఎంచుకోవచ్చు. అంతే కదా. ప్రతిదాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఇది మంచిదా, ఇది కాదా అని మనం చూస్ చేసుకోవచ్చు. కానీ మన హృదయంలో ఏం నింపుకోవాలి అన్నది మాత్రం మనమే ఎంచుకోవాలి. కాబట్టి మనము ప్రతిరోజు చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని ఉదయకాలంన మనము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుణ్ణి అడిగి, ప్రభువా, నా హృదయాన్ని నీ వాక్యంతో నింపు, నా హృదయాన్ని నీ ఆత్మతో నింపు అని అడగాలి. ఎందుకంటే మన జీవితంలో మనము ముందుకు వెళ్ళినప్పుడు, అంటే ఈ దినం మనము మన ఉద్యోగ జీవితాలలో వెళ్ళడానికి ఈ లోకంలోనికి బయటకు వెళ్తాము. మనం ఎంతమందితో ఎలాంటి సంకట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. ఎవరితో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో మనకు తెలియదు. మన ఆఫీస్లో ఎలాంటివి పరిస్థితులు ఎదుర్కొంటామో మనకు తెలియదు. అయితే ఆ సమయంలో మనం ఏం మాట్లాడతాం, మనం ఎలా రియాక్ట్ అవుతాం, దాన్ని బట్టే కదా మనము మన యొక్క హృదయంలో ఏముందో అదే కదా బయటికి వస్తాయి. మన హృదయంలో కోపము, మన హృదయంలో మత్సరము,
మన హృదయంలో అసూయ, ద్వేషము ఇవన్నీ ఉన్నట్లయితే, క్షమాపణ లేని గుణం మనలో ఉన్నట్లయితే మనం మాట్లాడేటివి కూడా అలాగే ఉంటాయి. మన నోటి నుంచి చెడు మాటలు వస్తాయి, మన నోట్లో నుంచి శాపనార్థాలు వస్తాయి. ఇవన్నీ దేవునికి ఇష్టమైన పరిస్థితులు కావు. ప్రభువు ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 36వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదు. ఈ మాటలు మనకు ఎంత భయం కలిగిస్తాయి కదా. మరి యాకోబు భక్తుడు కూడా ఏమని చెప్తున్నాడంటే, మన నోటికి కళ్ళెం పెట్టుకున్నవాడు చాలా గొప్పవాడంట. ఎందుకంటే ఓడ నడుపువాడు ఒక చిన్న చుక్కాని చేత పెద్ద ఓడను తిప్పుతాడు కదా. అలాగే మన నోటిలో చాలా చిన్న అవయవమైన నాలుక చాలా శక్తివంతమైనది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెడుతుంది కదా. అలాగే నాలుక అగ్ని వంటిది. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయనేరడు. కానీ ఒకవేళ మనం అలా సాధు చేయగలిగితే మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించాలి. అది కేవలం దేవుని కృపచేతనే జరుగుతుంది, కానీ మన వల్ల కాదు. అందుకే ప్రభువును మనము ఒకే నోటితోనే ప్రభువును స్తుతిస్తాము, అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తూ ఉంటాం, లేకపోతే మన పరిస్థితులను శపిస్తూ ఉంటాం, లేకపోతే మనల్ని మనమే కూడా శపించుకుంటాం, నెగటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాము. అసలు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటామో ఈ లోకంలో. మనము చాలా మాటలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యము, ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది కదా. అయితే మనము అలా మాట్లాడకూడదు. ఒక్క నోటి నుండే ఆశీర్వచనము, ఒక్క నోటి నుంచే శాపవచనము బయలు వెళ్తూ ఉంటాయి కదా. అలా వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభు ఏం చెప్తున్నాడు, నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు చెడు నీరు ఊరుతాయా? ఊరవు కదా. అయితే మనం ఏం చేయాలంటే అట్లా కాకుండా మనము జాగ్రత్తగా ఉంటూ మనము మాట్లాడే మాటలు ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలుగా ఉండాలి. పౌలు గారు చెప్తున్నారు కదా, మనం మాట్లాడే మాటలు ఎప్పటికీ కూడా ఇతరులకు మేలు కలిగించేవిగానే ఉండాలి, క్షేమాభివృద్ధిని కలిగించే మాటలుగా ఉండాలి. ఉప్పు వేసినట్లు మన మాటలు రుచికరంగా ఉండాలి. ఇతరులకు ఆశీర్వాదం కలిగించే రీతిగా మనం మాట్లాడాలి, కానీ ఇతరులకు శాపము చెప్పే రీతిగా మనం మాట్లాడకూడదు. కాబట్టి మన మాటల్ని మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఈ దినం ఉదయం ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, నా హృదయాన్ని కోపంతో కాదు నీ ప్రేమతో నింపు, భయంతో కాదు నీ సమాధానంతో నింపు, నిరాశతో కాదు నీ నిరీక్షణతో నింపు. అప్పుడు జీవితపు తుఫానులు నన్ను కుదిపి వేసినప్పుడు నా జీవితంలో నా నోటి నుండి బయటికి వచ్చేది నిన్ను మహిమపరిచే ఒక మంచి ఫలముగా ఉండాలి, నిన్ను మహిమపరిచే మాటలు ఉండాలి. ఆ విధంగా మమ్మల్ని దీవించు ప్రభువా అని మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దీవించినట్లుగా మనము ఈ దినము ఈ వాక్యం విన్నాం కదా. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థనలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. తప్పకుండా ఈ ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. ప్రభువా, మా హృదయాలను పరిశీలించుము. మా హృదయంలో కోపము, అసూయ, బాధ, దుఃఖము, భయము, క్షమించలేని మనసు ఏదైనా ఉంటే వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నాము. నీ ప్రేమతో, నీ ఆనందంతో, సమాధానంతో, వినయముతో, కృతజ్ఞతతో, విశ్వాసంతో మా హృదయాలను నింపుము. ప్రభా, మా నోటి నుండి వచ్చే ప్రతి మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృప చూపము. ఈరోజు ఎవరైనా మమ్మల్ని బాధ పెట్టినా మేము ప్రేమతో స్పందించగలిగే హృదయాన్ని ఇవ్వండి. దేవా, ఒత్తిడి కలిగినప్పుడు ఫిర్యాదుగా కాకుండా విశ్వాసంగా మాట్లాడే మాటలు మాకివ్వండి. మా నోటిని ఆ విధంగా నింపండి. మా నోటిని మంచి మాటలు, ఆశీర్వాదకరమైన మాటలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, పాజిటివ్గా మాట్లాడినట్లుగా సహాయం చేయండి.
నెగటివ్ మాటలు మా నోటికి రాకుండా కాపాడండి. జీవమరణంలో నాలుక వశమని చెప్పి ఉన్నారు తండ్రి. అవును, మేము ఎంతో జాగ్రత్తగా మా నోటి నుంచి జీవమే మాట్లాడినట్లుగా మా నాలుకలను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ జీవితంలో అనేక పరీక్షలు మేము ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఆ పరీక్షల్లో మేము భయముతో కాకుండా నీ వాగ్దానాలను ప్రకటించే ఆ హృదయాన్ని మాకు ప్రసాదించమని వేడుకొంచున్నాం. మా ప్రభా, ఈ దినమంతయు మాకు తోడై ఉండండి. మా ఉద్యోగ జీవితాలలో మమ్మలను ఫలప్రదంగా నడిపించండి. విద్యార్థులను దీవించి వారికి మంచి ఆరోగ్యము, జ్ఞానము అనుగ్రహించండి తండ్రి. వాళ్ళు స్కూళ్ళకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీరు తోడుగా ఉండండి ప్రభా. నీ కాపుదలలో వాళ్ళని భద్రంగా కాపాడండి మా తండ్రి దేవా. వారు ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా కాపాడండి దేవా. ఈ దినము బయటకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇళ్ళకు వచ్చినట్లుగా సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నూతన కార్యములను ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి మా తండ్రి దేవా. ఎంతోమంది నూతన బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు, హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రభా. ఎంతోమంది గృహ ప్రవేశాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి నీ యొక్క కాపుదల్లో వాళ్ళందరినీ కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి దేవా. మరి నిరుద్యోగ సమస్యను తీర్చండి తండ్రి. ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో ఉన్నారు. వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి తప్పకుండా చక్కటి ఉద్యోగాలు అనుగ్రహించండి. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి మా తండ్రి దేవా. మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ప్రభా. వేదనకరమైన పరిస్థితులలో ఉంటున్నారు, ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు. నాన్న కనికరించండి దేవా ప్రభా. ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్న వారిని మీరు కాపాడండి. వారిని మీ యొక్క బలముతో వారిని నింపండి. ధైర్యంగా ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభా కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నారో వాళ్ళని కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి మా ప్రభా. మీరు మాత్రమే తండ్రి చేయగలరు, ఇంకెవ్వరు చేయలేరు నాయన. దయ ఉంచండి. వారి హృదయాలలో మీరు ఉండండి దేవా. వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలను వెలిగించండి. నీ సిలువ విలువను వారు అర్థం చేసుకునేలాగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనత, ఎవరెవరికి ఎలాంటి బలహీనతలు ఉన్నాయి, ఎలాంటి అడిక్షన్స్ ఉన్నాయి, ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నాయి ప్రభావ, వాటిని వ్యసనములన్నిటిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. వాటిని అన్నిటి నుంచి ఏ శ్రమలో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి తండ్రి. ఎంతోమంది చాలా కృంగుదలలో ఉన్నారు, న్యాయం కొరకు పోరాడుతున్నారు దేవా. సహాయం చేయండి మా ప్రభానైనా. కుటుంబాలలో శాంతిని, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానాలు అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. మా దేశంను దీవించి మా దేశంలో ఉన్న భయంకరమైన పరిస్థితులను మీరు చూస్తున్నారు తండ్రి దేవ. కనికరించమని తండ్రి ప్రభా. ప్రతి పరిస్థితి, ప్రతి రంగంలో కూడా, ఆర్థిక రంగము, న్యాయ రంగము తండ్రి, ఇంకా రక్షణ రంగము, ప్రతి రంగంలో కూడా నాయన ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ప్రతి విషయంలో తండ్రి అందరూ కూడా చక్కగా, నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరికీ కూడా మీరు జ్ఞానం అనుగ్రహించి నాయన నీ సన్నిధితో వాళ్ళని నింపి చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ దినమంతయు మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఎవరికి ఎలాంటి సమస్య ఉందో తండ్రి వారిని అన్నిటికీ, వారికి అందరికీ ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము బర్త్డేలు, వివాహ దినము జరుపుకుంటున్న బిడ్డలను దీవించి వారిని అందరినీ కూడా క్షేమంగా కాపాడండి మా తండ్రి దేవా. వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను తొలగించండి. గత సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. మా జీవితం అంతా నిన్ను ప్రతిబింబించే పాత్రగా మమ్మల్ని మలచండి దేవా ప్రభా. నిన్ను మాత్రమే మేము దేవునిగా కలిగి తండ్రి సరైనటువంటి జీవితము, మంచి జీవితం జీవిస్తూ మా హృదయాలలో నుండి మా హృదయాలలో మంచి ధననిధిని కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. ఈ ప్రార్థనలు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్,
ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ ప్రశ్నను ఈ దినము మీ హృదయంలో పెట్టుకోండి. నా హృదయం దేనితో నిండి ఉంది? ఈ దినము మనము ఎలాంటి జీవితంలో ఎలాంటి కుదుపులు సంభవిస్తాయో మనకు తెలియదు. అయితే వాటిలో మన హృదయంలో నుంచి బయటికి వచ్చేది, మన హృదయంలో ఏముందో అదే బయటికి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యంతో, ప్రార్థనతో, పరిశుద్ధాత్మతో మన హృదయాన్ని నింపుకుందాం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అనేకమైన సందేశాలు, ఆత్మీయ సందేశాలు, ప్రార్థనలు వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసుకోండి. దేవుడు ఈ రోజంతా మీకు సమృద్ధిని కలుగజేయునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్.